ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడతో పాటు విశాఖలోనూ త్వరలో మెట్రో పరుగులు పెట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న మెట్రో కళ సాకారం కాబోతోంది. 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కూటమి సర్కార్ ముందుకెళ్తోంది. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టులో 2000 కోట్ల వ్యయంతో రోడ్ కమ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. విజయవాడలో 66 కిలోమీటర్ల మేర, విశాఖపట్నంలో 76.90 కిలోమీటర్ల మేర చేపట్టబోయే మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు ఫండింగ్ అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. 2017 వరకు 100% నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 8,565 కోట్లతో 16 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టింది. ఈ తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని అన్నారు. ఈ చట్టం ప్రకారం లేదంటే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం సాయం చేయాలన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక దాని ప్రకారం పూర్తి ఖర్చు కేంద్రం భరించేలా సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో NH16 పై నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు 4.7 కిలోమీటర్లు, విశాఖపట్నంలో గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్ కమ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ విధానంలో రోడ్ ఫ్లైఓవర్ మీద మెట్రో ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. NH16 పై నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కిలోమీటర్ల 6 వరుసల ఫ్లైఓవర్ మంజూరైంది. ఈ మార్గంలో మొదటి మెట్రో కారిడార్ గన్నవరం బస్ స్టేషన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ PNBS వరకు వెళ్తుంది. ఈ మార్గంలో నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 1100 కోట్ల మేర ఖర్చవుతుందని ఇటీవల మెట్రో అధికారులు అంచనాలు రూపొందించారు. అదేవిధంగా గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కూడా ఇదే విధంగా 900 కోట్ల వ్యయం అవుతుందని నిర్ణయించారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కేంద్రంతో త్వరితగతిన చర్చించి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు.